భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇండియా గేట్ దగ్గర భద్రతను పెంచారు. ఢిల్లీలో యుద్ధం సైరన్ మోగించి ప్రజలను భద్రతా దళాలు అప్రమత్తం చేస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు 3 గంటల ముందే ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలని కేంద్రం సూచించింది. దేశవ్యాప్తంగా 30 విమానాశ్రయాలు మూతపడ్డగా 374 విమానాలను రద్దు చేశారు. ఎయిర్పోర్టుతో పాటు దేవాలయాలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇండియా గేట్ దగ్గర భద్రతను పెంచారు. ఢిల్లీలో యుద్ధ సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు 3 గంటల ముందే ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలని కేంద్రం సూచించింది. దేశవ్యాప్తంగా 30 విమానాశ్రయాలు మూతపడ్డగా 374 విమానాలను రద్దు చేశారు. ఎయిర్పోర్టుతో పాటు దేవాలయాలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇండియా గేట్ దగ్గర భద్రతను పెంచారు. ఢిల్లీలో యుద్ధ సైరన్ మోగించి ప్రజలను భద్రతా దళాలు అప్రమత్తం చేస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయానికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు 3 గంటల ముందే ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలని కేంద్రం సూచించింది. దేశవ్యాప్తంగా 30 విమానాశ్రయాలు మూతపడగా 374 విమానాలను రద్దు చేశారు. ఎయిర్పోర్టుతో పాటు దేవాలయాలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, ఇక దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే గత రాత్రి నుంచి కూడా బాంబుల వర్షం కురుస్తుంది పాకిస్తాన్ మీద. పాకిస్తాన్ ప్రతీకార దాడులకు చేయాలని చెప్పి ఉవ్విళ్ళూరుతుంది. మరి ఇప్పటికీ కూడా దేశవ్యాప్తంగా పలు చోట కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ఈ జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకి చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటంటే వార్ ఆల్రెడీ వచ్చేసింది. రాజస్థాన్, పంజాబ్, అమృతసర్, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ హోరాహోరీగా జరుగుతుంది. ఇది ఏమాత్రం ఢిల్లీకి పాకే అవకాశం ఉంది కాబట్టి కొద్ది జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ రోజు అన్ని ప్రాంతాల్లో కూడా సైరన్స్ మోగించారు. మరి ఢిల్లీ వ్యాప్తంగా మరి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అవసరమైతే ఇళ్ల నుంచి రాకుండా ఉండాలి. సైరన్ మోగినప్పుడు అందరూ కూడా ఇళ్లకి వెళ్ళిపోవాలి, ఇళ్ల నుంచి బయటికి రాకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇవాళ రేపటి పరిస్థితిని చూసి సెలవులు కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఢిల్లీలో. ఎందుకంటే ఇక్కడ ఈ దేశ రాజధాని ఢిల్లీ అనేది చాలా కీలకమైన ప్రాంతం. ఇక్కడ రాజధాని, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మంత్రులు, పార్లమెంట్ అన్ని ఉంటాయి కాబట్టి దీనికి ఇప్పటికీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టోటల్ బోర్డర్ అంతా సీల్ చేశారు. ఢిల్లీ మొత్తంగా కూడా పహారా కాస్తున్నారు. ఢిల్లీ మొత్తంగా కూడా గగన తలంలో కూడా హెలికాప్టర్లతో అలాగే యుద్ధ విమానాలతో పహారా కాస్తున్నారు. మరి ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీని టచ్ చేయడానికి కూడా వీల్లేదు. భారీ సైన్య సంపత్తి ఉన్న భారతదేశంలో ఢిల్లీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, దేశంతో పాటు ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ రోజు ఒక జవాన్ కూడా చనిపోయారు. చూసుకున్నట్టుగైతే అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఒక జవాన్ మురళీ నాయక్ చనిపోవడం జరిగింది. 5గురు తీవ్రవాదుల్ని మట్టుబెట్టిన ఆయన వాళ్ళ చేతిలో ప్రాణాలు విడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి దీన్ని కూడా ప్రభుత్వం చాలా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు, ప్రధానమంత్రి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కూడా. ఇక అయితే ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్టుగైతే వారు చాలా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. నిన్నటి కంటే ఈ రోజు ఇంకా తీవ్రంగా ఉంది. ఈ రోజు సాయంత్రానికే చాలా పాటు జైసల్మేర్, అలాగే బటిండా, పోఖ్రాన్
వంటి ప్రాంతాల్లో భారీగా బాంబు షెల్స్ పడుతున్నాయి. మరి అమృత్సర్ మీద కూడా భారీగా బాంబ్ షెల్స్ పడుతున్నాయి. మరి ఇక్కడ బ్లాక్అవుట్ ప్రకటించారు. ఎవరు కూడా బయటికి రాకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ప్రాంతాల్లో కొంతమంది ప్రజల్ని ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు. మరి దాంతో పాటు అయితే ఈ రోజు కీలక నిర్ణయం కూడా జరిగింది. ఏంటంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కి ఉపేంద్ర ద్వివేదికి కొన్ని కీలక అధికారుల కేంద్రం కట్టబెట్టింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని కూడా తీసుకోండి అని చెప్పింది. ఈ నేపథ్యంలో టెరిటోరియల్ ఆర్మీని కూడా రంగంలోకి దించుతున్నారు. సివిల్ డిఫెన్స్ స్టాఫ్ అలాగే వాలంటీర్స్ కూడా రంగంలోకి దిగి సైన్యానికి సహాయం చేయబోతున్నారు. సైన్యం విధులతో పాటు సైన్యం ఎలా విధులు నిర్వర్తిస్తుందో ఆ విధంగానే నిర్వర్తించే అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తుంది. జైసల్మేర్, రామ్గఢ్, బడేర్, ఫలేర్ అలాగే పోఖ్రాన్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ బ్లాక్అవుట్ ని ప్రకటించడం జరిగింది. సాయంత్రం 5 నుంచి ప్రజలంతా కూడా మరుసటి రోజు 6 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలి, ఇళ్ల నుంచి బయటికి రాకూడదు అని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక దేశవ్యాప్తంగా అన్ని పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అలాగే పోర్ట్లు రెండింటిలో కూడా భద్రతను పెంచారు. ఈ రెండు కూడా చాలా కీలకమైన బిజినెస్ పరంగా పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు దేశానికి చాలా అవసరం. మరి అక్కడ భద్రతను పెంచడంతో పాటు ప్రయాణికులు 3 గంటల ముందే ఉండాలి. 75 నిమిషాల ముందే, గంటంపావు ముందే ఈ బోర్డింగ్ అంతా క్లోజ్ చేసేస్తారు. మరి ఎయిర్పోర్ట్ లో కూడా చాలా జనసంచారం చాలా తక్కువ ఉండేలా చూస్తున్నారు. ఈ విస్తృత తనిఖీలు చేసి మరి పంపిస్తున్నారు. మరి ఎయిర్పోర్ట్ లో కొన్ని దాదాపుగా చూసుకున్నట్టుగైతే ఈ రోజు దేశంలోని 30 ఎయిర్పోర్ట్లను మొత్తంగా కూడా మూసివేయడం జరిగింది. మొత్తంగా నార్త్ సైడ్ ఉన్న ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కూడా వాటన్నిటిని మూసివేశారు. ఇంకా దాంతో పాటు ఇక 600 దాకా విమానాల రాకపోకలను నిలుపుదల చేసేశారు. మరి ఈ ఒక్క రోజే 300 విమానాలని నిలిపేసినట్లు సమాచారం అయితే అందుతుంది. ఒక ఢిల్లీ, హైదరాబాద్ వంటి మేజర్, ముంబై అలాగే బెంగళూరు, కోల్కతా వంటి మేజర్ ఎయిర్పోర్ట్స్ మాత్రమే రన్ అవుతున్నాయి. మరి ఈ మేజర్ ఎయిర్పోర్ట్స్ లో కూడా భారీగా జనసంఖ్య ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రయాణాలు తగ్గించుకోవాలి, అత్యవసరమైతే తప్ప బయటికి రండి, లేదంటే ఇళ్లలో ఉండండి అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇక తాజాగా అందిన సమాచారం భారత్ లోని 24 ప్రాంతాలని పాకిస్తాన్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. రాత్రి 500 డ్రోన్లతో పాకిస్తాన్ భారత్ మీద తెగబడింది. సరిహద్దు నగరాలే టార్గెట్ గా పెట్టుకుంది. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాక్ డ్రోన్లను కనీసం గగనతలంలో రాకుండానే, భారత ప్లేస్ లోకి రాకుండానే గగనతలంలోనే వాటిని పేల్చేయడం జరిగింది. దాదాపుగా 500 డ్రోన్లు పేల్చేయడం జరిగింది. మరి భద్రతా దళాలు రాత్రి పౌరులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఒక రకంగా అనధికార యుద్ధం ప్రారంభమైందనే చెప్పాలి. యుద్ధం అనేది ఇప్పటిదాకా ప్రకటించలేదు. కాకపోతే అనధికారికంగా పాకిస్తాన్ బాంబులు విసరటం, మిసైల్స్ వదలటం లాంటివి చేస్తుంది. భారత్ కూడా వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతుంది. మరి ఈ రోజు రాత్రికి కాలరాత్రి పాకిస్తాన్ అని చెప్పాలి. పాకిస్తాన్ కి చుక్కలు చూపించడం కాదు, పాకిస్తాన్ నేలమట్టం చేసేందుకు ఆ సరికొత్త ప్లాన్ తో భారత ఆర్మీ ముందుకు వెళ్తుంది. పాకిస్తాన్ లోని కొన్ని నగరాలను నేలమట్టం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. గత రాత్రే 9 నగరాల మీద భారత్ విరుచుకుపడింది. భారత యుద్ధ విమానాలు, మిసైల్స్ 9 నగరాల మీద దాడులు చేశాయి. మరి ఈ రోజు రాత్రికి కూడా భారీగా దాడులు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.